మనకు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే టక్కున చేసేదేంటి గూగుల్. సాధ్యమైనంత వరకు మొబైల్లో గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి తెలుసుకోవాల్సిన విషయాన్ని అందులో టైప్ చేసి పరిశోధిస్తుంటాం. చాలా వరకు ప్రపంచ ప్రజలు ఏదైనా తెలుసుకోవాలంటే ఈ గూగుల్ లేదా క్రోమ్ పైనే ఆధారపడి ఉంటారు. నిజానికి ఇలా ఇంటర్నెట్ నుంచి విషయాలను తెలుసుకోవడానికి గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్లు, క్రోమ్ లాంటి బ్రౌజర్లు చాలానే ఉన్నాయి. కానీ వాటన్నిటికీ తెరపైకి రానివ్వకుండా మేనేజ్ చేసి గూగుల్ గుత్తాధిపత్యం చెలాయిస్తుందంటూ అమెరికా కోర్టు నిర్ధారించింది. ఇప్పుడు క్రోమ్ను వేరే చేయాలంటూ అమెరికా న్యాయశాఖ ఆదేశించింది. నిజంగానే క్రోమ్ను గూగుల్ అమ్మేస్తుందా? క్రోమ్ను అమ్మేస్తే అది నిలదొక్కుంటుందా? వాట్స్ ది స్టోరీ? మీ ఫోన్లో ఏముండాలో మీరు నిర్ణయించలేరు, అది ఆండ్రాయిడ్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మనం కొనుగోలు చేసే సెల్ ఫోన్లలో కామన్గా కనిపించే అప్లికేషన్ ఒకటి ఉంటుంది. అప్లికేషనే షార్ట్లో యాప్ అంటాం. అదే క్రోమ్ యాప్. దాన్ని మొబైల్ యూజర్లు ఎవరూ కోరడం లేదు, కానీ గూగుల్ తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్లో చూపిస్తోంది. ఈ క్రోమ్పై తాజాగా అమెరికా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గూగుల్ను విచ్ఛిన్నం చేయాలని అమెరికా న్యాయశాఖ విభాగం యోచిస్తోంది. ఈ నిర్ణయానికి కారణం యాంటీ కాంపిటీషన్ దావా. ఆగస్టులో గూగుల్పై దావా వేశారు. పోటీతత్వాన్ని గూగుల్ అణచివేస్తున్నట్టు న్యాయవాది తేల్చేశారు. అమెరికా న్యాయశాఖ చర్యలకు ఉపక్రమించింది. క్రోమ్ను గూగుల్ విక్రయించాల్సిందేనని స్పష్టం చేసింది. క్రోమ్ అనేది గూగుల్ బ్రౌజర్లలో క్రోమ్ ఒక చక్రాధిపత్యం వహిస్తుంది. ఇది 90% మార్కెట్ను డామినేట్ చేస్తుంది. ఇది చాలా శక్తివంతమైన గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తుంది. ఈ గుత్తాధిపత్యానికి బ్రేకులు వేయాలని అమెరికా ప్లాన్ వేసింది. నిజానికి ఇది అరుదైన, గణనీయమైన ప్రతిపాదన. ఇలాంటి యాంటీ ట్రస్ట్ విభజనలు చాలా అరుదైనవి. దీని ప్రభావం మొబైల్ వినియోగించే సామాన్యులపై కూడా పడుతుంది. ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ విషయమైనా తెలుసుకోవాలన్నా, ఆకలిస్తే తినాలన్నా వెంటనే చేసే పనేంటో తెలుసా? మొబైల్లో గూగుల్ క్రోమ్ తెరిచి అందులో సెర్చ్ చేయడమే. దాన్ని బట్టే మనం ఎక్కడ తినాలో నిర్ణయించుకుంటుంటాం. ఒకవేళ గూగుల్ క్రోమ్ కనిపించకపోతే పరిస్థితి ఏంటి? చాలా మంది క్రోమ్ బ్రౌజర్కు అలవాటు పడ్డారు, కానీ క్రోమ్ లాంటి బ్రౌజర్లు చాలా ఉన్నాయి. ఓపెరా, ఫైర్ ఫాక్స్, థండర్బర్డ్, ఎడ్జ్ లాంటి బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు నచ్చిన బ్రౌజర్ను మీరు ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు దారులు తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్ మాత్రమే అందుబాటులో ఉండేది. మున్ముందు మరిన్ని మ్యాపింగ్ యాప్లు రానున్నాయి. యాప్ స్టోర్లో ఇలాంటివి వందల కొద్ది ఉన్నాయి. చాలా యాప్లు ఉచితంగా నామమాత్రపు ఛార్జీలతో ఉంటాయి. ఇక నుంచి మీ డేటా కూడా ఒక కంపెనీ గుప్పిట్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక ముందు మనకు సురక్షితం అనుకున్న కంపెనీ వద్దే డేటాను స్టోర్ చేయొచ్చు. మొబైల్ ఫోన్లో ఏ యాప్ ఉండాలో త్వరలో వినియోగదారుడే నిర్ణయించనున్నాడు. అయితే ఇది సాధ్యమా అంటే సాధ్యమని అమెరికా న్యాయశాఖ చెబుతుంది. ప్రస్తుతం మనం దిగ్గజ టెక్ కంపెనీ గుత్తాధిపత్య ప్రపంచంలో జీవిస్తున్నాం. మొబైల్తో సర్వస్వాన్ని ఆ కంపెనీల చేతుల్లో పెట్టేశాం. ప్రధానంగా అలాంటివి 5 కంపెనీలు ఉన్నాయి. అవి మరేవే కాదు, ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు. ఈ 5 కంపెనీలో ఒకటైన గూగుల్ గుత్తాధిపత్యానికి యునైటెడ్ స్టేట్స్ బ్రేకులు వేయనుంది. గూగుల్ సెర్చ్ గుత్తాధిపత్యాన్ని అమెరికా అణచివేయనుంది. అమెరికాకు చెందిన న్యాయశాఖ క్రోమ్ను విక్రయించాలని గూగుల్కు ఆదేశించింది. సెర్చ్ మార్కెట్ను ఒక్క గూగుల్ మాత్రమే డామినేట్ చేస్తోంది. ఇంటర్నెట్లో ఏదైనా వెతకాలంటే మీరు శోధించడం లేదు, సింపుల్గా గూగుల్ చేస్తున్నారు. 90% మార్కెట్ షేర్ను గూగుల్ శాసిస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి అమిత్ మెహతా యాంటీ కాంపిటీషన్పై సంచలన తీర్పిచ్చారు. మార్కెట్లో గూగుల్ పోటీదారులను అక్రమంగా ఉక్కుపాదంతో అణచివేస్తున్నట్టు కోర్టు గుర్తించింది. అందుకే గూగుల్పై అమెరికా న్యాయశాఖ చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా క్రోమ్ను గూగుల్ వదులుకోవాల్సిందేనని కరాఖండిగా న్యాయశాఖ చెప్పింది. బహుశా గూగుల్ దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకపోవచ్చు. పైకోర్టుకు అప్పీల్కు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయమై ఇప్పటికే ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ డొనాల్డ్ ట్రంప్ను ఆశ్రయించారు. కొత్త అధ్యక్షుడితో సుందర్ ఫోన్లో మాట్లాడారు. ఈ ఫోన్ కాల్లో ఇలాన్ మస్క్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వారు ఫోన్ కాల్లో ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ గూగుల్కు ట్రంప్ సహాయం చేయకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి ట్రంప్ మొదటి టర్మ్ చివరిలో గూగుల్పై దావా వేశారు. అయితే ట్రంప్ దీనిపై పెద్దగా పట్టించుకున్నట్టు తెలుస్తుంది. అయితే క్రోమ్ను విక్రయించాలా వద్దా అన్నది 2025లో తేలనుంది. సో గూగుల్కు కొంత సమయం ఉండడం ఊరటనిస్తుంది. ఒకవేళ క్రోమ్కు గూగుల్ బ్రేకప్ చేస్తే మరిన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. క్రోమ్ను విడదీయడానికి గూగుల్కు చాలా సమయం పడుతుంది. అంతేకాదు, టెక్ యాంటీ ట్రస్ట్ కేసులు తీర్పు రావడానికి ఏళ్లు పడుతుంది. 1999లో మైక్రోసాఫ్ట్ను విచ్ఛిన్నం చేయాలని అప్పట్లో కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని అప్పట్లో మైక్రోసాఫ్ట్పై కోర్టుకు వెళ్లింది. వాస్తవానికి యాంటీ ట్రంప్ విభజనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఒకవేళ ప్రభుత్వమే స్వయంగా టార్గెట్ చేసిన కంపెనీలను విడగొట్టడం అంత సులువు కాదు. రెండో సమస్య ఏంటంటే ప్రత్యామ్నాయం. కొన్నేళ్లుగా గూగుల్స్కు ప్రత్యర్థులుగా చాలా కంపెనీలు వచ్చాయి. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ బింగ్ను తీసుకొచ్చింది. కానీ గూగుల్ మాత్రం అడ్డుకోలేకపోయింది. ప్రజలు సెర్చింగ్ కోసం గూగుల్కు అలవాటు పడ్డారు. నిజానికి గూగుల్లో భాగమైనందుకే క్రోమ్ ఫేమస్ అయింది. గూగుల్ నుంచి క్రోమ్ను తొలగిస్తే అది నిలదొక్కుంటుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే క్రోమ్ నిలదొక్కుకోకపోతే దాని మూల్యాన్ని ఎవరు చెల్లించాలి?
దాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉచితంగా అందుబాటులో ఉన్న క్రోమ్ ఆ తర్వాత సర్వీస్ ఛార్జీలకు ఉపక్రమించే అవకాశం ఉంది. ఆల్ఫాబెట్ నుంచి క్రోమ్ను విడదీయడంతో గూగుల్ గుత్తాధిపత్యానికి బ్రేకులు వేయొచ్చేమో, కానీ దానికి ప్రత్యామ్నాయ బ్రౌజర్లు కూడా ఛార్జీలకు తెగబడొచ్చు. ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంటే ఈ విచ్ఛిన్నం ఆగిపోయే అవకాశం ఉంది. 2.5 దశాబ్దాల క్రితం మైక్రోసాఫ్ట్ విషయంలో కూడా అమెరికా ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. పెద్ద టెక్నాలజీ కంపెనీలను విభజించడం కంటే ముందే గుత్తాధిపత్యాన్ని గుర్తించి వాటికి చెక్ పెట్టాలి. అలా కాకుండా ఆయా కంపెనీలు వేళ్లూనుకుపోయి ప్రజలతో బలంగా అనుసంధానమైన తర్వాత చర్యలకు ఉపక్రమిస్తే ఫలితాలు దారుణంగా మారే అవకాశం ఉంది. అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను జనవరి 20న చేపట్టనున్నారు. ట్రంప్ ప్రభుత్వం వచ్చే వరకు గూగుల్ వేచి చూడొచ్చు. ప్రస్తుతానికి క్రోమ్ను విక్రయించాలంటూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ఫెడరల్ కోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. సో గూగుల్ ఆట ఇప్పుడే అయిపోయిందనుకుంటే పొరపాటే. ఒకవేళ క్రోమ్ను వదిలించుకోవాల్సిన పరిస్థితి గూగుల్కు వస్తే మాత్రం మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు కష్టాలు తప్పవు. గూగుల్ ఆధ్వర్యంలో ఉన్న మరికొన్ని విభాగాలను కూడా ఆ సంస్థ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు గూగుల్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది. సో క్రోమ్ను గూగుల్ వదులుకుంటుందా లేదా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.